ఒకప్పుడు ఆఫ్రికా నడిబొడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కోఫీ మరియు అమడో అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారు విడదీరానివారు మరియు ఫుట్బాల్ ఆడటం నుండి వారి గ్రామానికి సమీపంలోని అడవులను అన్వేషించడం వరకు ప్రతిదీ కలిసి చేశారు. వారు వారి సాహసోపేతమైన ఆత్మలకు మరియు సహజ ప్రపంచం పట్ల వారి ప్రేమకు ప్రసిద్ధి చెందారు. ఒకరోజు అడవిలో తిరుగుతున్నప్పుడు కోఫీ మరియు అమాడో ఒక అరుదైన దృశ్యాన్ని చూశారు. ఒక ఏనుగు మరియు కుందేలు పక్కపక్కనే నిలబడి ఉన్నాయి. అబ్బాయిలు అసంభవమైన జంటను చూసి ఆశ్చర్యపోయారు మరియు వారి కళ్లను నమ్మలేకపోయారు. వారు ఇంతకు ముందెన్నడూ అలాంటి దృశ్యాన్ని చూడలేదు మరియు ఏనుగు మరియు కుందేలు స్నేహం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. వారు జంతువులను సమీపిస్తున్నప్పుడు ఏనుగు లోతైన గర్జనతో వారిని పలకరించింది, అయితే కుందేలు దాని ముక్కును పలకరించింది. జంతువులు మాట్లాడటం విని కోఫీ మరియు అమాడో ఆశ్చర్యపోయారు, కానీ జీవులకు ఒక ప్రత్యేక బహుమతి ఉందని వారు త్వరగా గ్రహించారు: ఆ మానవులతో కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం. ఏనుగు తనను తాను టెంబోగా పరిచయం చేసుకుంది, అంటే స్వాహిలిలో ఏనుగు అని అర్థం. కుందేలు తనను తాను కటో అని పరిచయం చేసుకుంది, అదే భాషలో కుందేలు అని అర్థం. అబ్బాయిలు అలాంటి ప్రత్యేకమైన మరియు తెలివైన జంతువులను కలవడానికి సంతోషించారు మరియు త్వరగా టెంబో మరియు కటోతో సంభాషణను ప్రారంభించారు. వారు మాట్లాడుతున్నప్పుడు టెంబో మరియు కాటో చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నారని కోఫీ మరియు అమడో తెలుసుకున్నారు. టెంబో కటోను ఆకలితో ఉన్న తోడేళ్ల సమూహం నుండి రక్షించినప్పుడు వారు అడవిలో కలుసుకున్నారు. అప్పటి నుండి వారు విడదీయరానివిగా మారారు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషిస్తూ కలిసి ప్రయాణించారు. బాలురు జంతువుల స్నేహానికి ఆకర్షితులయ్యారు మరియు వారి సాహసాలలో వారితో చేరగలరా అని అడిగారు. టెంబో మరియు కటో అంగీకరించారు మరియు కోఫీ మరియు అమడోలను వారి చిన్న సమూహంలోకి స్వాగతించారు. మున్ముందు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చూడాలనే ఆతృతతో నలుగురు స్నేహితులు కలిసి అడవిలో ప్రయాణానికి బయలుదేరారు. వారు నడుస్తున్నప్పుడు టెంబో తన ఏనుగు జీవితం గురించి అబ్బాయిలకు చెప్పాడు. అతను సంచరించిన విస్తారమైన సవన్నాల గురించి, అతను ప్రయాణించిన మందల గురించి మరియు అతను ఎదుర్కొన్న ప్రమాదాలగా